చూస్తున్నారు కదా, ఇదే ఇంటి ప్రారంభ ప్రవేశ ద్వారము, ఇది ప్రాంగణం. ఇక్కడ వారి వారి పేర్లన్నీ కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. మీకు మనం లోపలికి వెళ్దాం. మీకు ఒక అద్భుతమైనటువంటి ఇంటిని అయితే పరిచయం చేయబోతున్నాను. నేను గోవాలో గోకర్ణ క్షేత్రంలో ఇలాంటి ఇంటిని నేను చూపించాను. 200 సంవత్సరాల క్రితం నాటి డూప్లెక్స్ హౌస్ను ఒకసారి చూపించాను. అంటే అగ్నిహోత్రులు వాళ్ళు కూడా 200 సంవత్సరాల క్రితం నుండి అగ్నిహోత్రులుగా ఉన్నటువంటి ఆ వీడియోని నేను గోకర్ణంలో చేయడం చూపించాను. నాకు వాళ్ళ కుటుంబం అంతా కూడా 200 ఏళ్ళుగా అగ్నిహోత్రాన్ని ఎలా సంరక్షిస్తున్నారో, ఆ ఇంటి విశేషాలు ఏమిటో గోకర్ణం బ్లాగ్లో నేను చూపించాను. ఈరోజు నేను ప్రత్యేకంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ బ్లాగ్ రూపకంగా ఇందులోని అద్భుతాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా లోపలికి రాగానే చూసారు కదా, లోపలికి రాగానే చూడండి ఎంత పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణం మనకు కనబడుతుంది. విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ ఫంక్షన్స్ ఏమైనా చేసుకునే కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి, అద్భుతంగా ఉంది కదా. ఇలా మనం లోపలికి వెళ్తే, ఇలాగా లోపలికి వెళ్దాం. చూసారా, ఇక్కడ మనం చూస్తే చూడండి వేరే విద్యార్థులు నేర్చుకుంటున్నారు. చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం వచ్చి. అరుగు అంటారు కదా, అరుగు పక్కనే మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి వైబ్ ఉంటుంది. లోపలి కూడా వెళ్తే చూపిస్తాను, చాలా అద్భుతాలు ఉంటాయి. ఇంద్రజేడమతీధరతు ధ్రువంధ్రువేణ హవిషా వెళ్ళ వేసుకుంటున్నారు. ఇక్కడ వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉద్యోగం జరుగుతుంది. ఇక్కడ ఇది చూసా ఎంత బాగుంటుందో. ఇక్కడ చూస్తే బయట చూడండి, ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది. చిన్న ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ. మొత్తం అంతా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళడం కూడా చెట్టు ముక్కలు ఎంత బాగున్నాయి కదా, అసలు అద్భుతంగా ఉంది. చాలా 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 బాగుంది. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే చూడండి ద్వారాలు ఎంత బాగున్నాయో. లోపలికి ఇది కాదు అసలు అద్భుతమైనటువంటి వ్యవస్థ నేను చూపిస్తాను. ఇలా లోపలికి వెళ్ళగానే చూడండి, ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో మహావిష్ణువు, శ్రీకృష్ణ వారు చూడండి ఎంత బాగుందో అసలు. అద్భుతమైనటువంటి లేదా పక్కకి వెళ్తే ఇక్కడ టీవీ, ఇది ఒక యూనిట్. ఇక్కడ ఛత్రపతి శివాజీ మా బాబాయ్ గారు అవుతారు. వారు శివాజీకి అత్యంత వీరాభిమాని. బాగుంది. ఇలా వెళ్తే ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇది ఒక బెడ్రూమ్. అంటే మండవ ఇల్లు ఏవైతే ఉండేవో వాటిని కాస్త ఆధునీకరిస్తే ఏ రకంగా ఉంటుందో మనం ఇంటిని చూసి మనం తెలుసుకోవచ్చు. చాలా చాలా ఎత్తు స్లాబ్ ఇది. మండవ ఇల్లు మనం కొంచెం ఆధునీకరిస్తే ఇదని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం లోపలికి వెళ్దాం. పైన గణపతి వారు ఇలా అద్భుతంగా చూడండి. ఇంకా నేను మీకు అద్భుతమైనటువంటి వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి.
వీడియోని పూర్తిగా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక పెయింట్ ఇలా వెళ్తే ఇక్కడ ఇలాగ పక్కకి వెళ్తే చూడండి, పైన దక్షిణామూర్తి స్వామివారి ఫోటో చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, అద్భుతంగా. మనం అక్కడి నుంచి వచ్చాం లోపలికి. ఇలా ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి చిత్రం, తిరుమల తిరుపతి చిత్రం చూడండి ఎంత బాగుందో, ఆర్ట్ అద్భుతంగా ఉంది కదా. అక్కడ రాజశ్యామల ఇక్కడ మనకి ఇది మండువా ఇల్లు అంటారు కదా, అది చాలా 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 అద్భుతంగా ఉంటుంది కదా. ఈ నీరు ఇక్కడ పడుతుంది ఇక్కడ రాజశ్యామల అమ్మవారు ఎంత బాగుంటుంది. అలాగే ఇలా మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒక తలుపు కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు. చూపిస్తాను, అంతా కూడా మీకు చూపిస్తాను. ఇది ఒక అమ్మవారు, ఆహా ఎంత బాగుందో కదా, చాలా అసలు ఎంత బాగుందో పెయింటింగ్, అద్భుతంగా ఉంది. ఇలా ఇవి కాదు నేను మీకు చూపించాలనుకుంది, అసలు వీడియో చూడండి పూర్తిగా చూడండి. మీకు ఇది కాదు చూపించాలనుకుంది. మండవ ఇల్లును కాస్త ఆధునీకరిస్తే ఏ రకంగా ఉంటుందో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి గృహాలు మనం రేరుగా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో రేరుగా చూస్తాం. మనం ఇక్కడ తలుపు ఉంది కదా, దీని లోపలికి మనం వెళ్తే ఇక్కడ కిచెన్ అదంతా కూడా ఉంటుంది. పర్లేదు కిచెన్ అదంతా కూడా ఉంటుంది. ఇది ఉంటుంది డైనింగ్ హాల్, ఇక్కడ అగ్నిహోత్రుడు. నేను మీకు ఇక్కడ చూపించాలనుకున్నది మెయిన్గా మనం అన్నీ చూద్దాం. ఇంత కిచెన్ మొత్తం కూడా చూద్దాం. ముందైతే ఇది చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉపాసనం చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు ఉపాసనము, దేవత నిత్య ఇది దేవత అర్చన అంతా ఎంత ఎంత బాగుందో. మనం పూర్తిగా చూస్తే ఆధునికంగా కూడా ఉంటుంది. అలాగే మండవ ఇల్లు పూర్వకాలంలో ఏ రకంగా అయితే మనకి ఇల్లులు ఉండేవో అదే మోడల్లో మనకు కనబడుతుంది. అసలు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎంత చక్కగా దేవతార్చన అవుతుంది. మట్టి ఇక్కడ వేసి దాని మీద ఒక రకమైనటువంటి, ఎందుకంటే నిత్యాగ్నిహోత్రుడు ప్రతిరోజు అగ్నిహోత్రము, దేవతార్చన, వీళ్ళ జీవనం చాలా 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 అద్భుతంగా ఉంటుంది. మామూలుగా ఉండదు. వేదసేవ, వేదసేవ ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. వేదమాత వీళ్ళ ఇంట్లో అలా కూర్చొని ఉన్నట్టు మనకు ప్రత్యేకంగా మనం ఏదో అద్భుతాలు ఇక్కడికి వస్తేనే మనకు అర్థం, ఆ ఫీల్ మనకు తెలుస్తుంది. వేదమాత ఇక్కడ ఉన్నట్టు. కాబట్టి చూడండి ఎంత చక్కగా దేవతార్చన కోసం మొత్తం చూడండి. మొత్తం ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఇది ఆధునికంగా ఇంత మారినా, ఇంత అడ్వాన్స్డ్ కాలంలో మనం ఉన్నా ఈ రకమైనటువంటి వ్యవస్థ నేను చూడలేదు. ఈ రకమైనటువంటి వ్యవస్థ నేను మీకు గోకర్ణంలో గతంలో ఒక వీడియో చేశానని చెప్పాను కదా. ఆ వీడియో లింకుని కూడా కింద డిస్క్రిప్షన్లోనూ పైన కార్డ్స్లోనూ ఇస్తాను. గోకర్ణంలో కూడా వాళ్ళ ఈ అగ్నిహోత్రులు 200 సంవత్సరాల క్రితం నుండి ఇలాంటి అగ్నిహోత్రం చేస్తున్నట్టుగా మీకు చూపించాను. ఆ వీడియో లింకులు కూడా నేను కింద ఇస్తాను చూడండి. అలాంటిది అయితే ఇంకా ఆధునీకరిస్తే ఇది పాకశాల, భోజనశాల, ఇది భోజనశాల, ఇది వంటశాల.
అంతే కదా. మామూలుగా ఉండే ఈ ఇంటికి ఆధునీకరించాలి, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఇది కదా. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇది బాగుంది కదా, చాలా చాలా. నేను గృహప్రవేశం నాడు వచ్చినప్పుడే అనుకున్నాను ఒకసారి ఖచ్చితంగా ఇల్లు చూపించాను. గోకర్ణంలో వీడియో ఏదైతే చేశానో అది 200 సంవత్సరాల క్రితం ఉంది. దాన్ని ఆధునీకరిస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఇలా బయటకు వచ్చేస్తే కిచెన్లో రెండు స్లాబ్ కూడా చాలా చాలా హైట్. స్లాబ్ ఇది ఇలా మనం బయటకు వస్తే ఇందాక మనకు ఒక వరండా నుంచి వచ్చింది కదా, ఇక్కడ ఒక రూమ్ ఉంది సంథింగ్. ఇది ఒక స్టోర్ రూమ్ కదా, స్టోర్ రూమ్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రూమ్ ఉంది. మళ్ళీ మండవ ఇల్లు, కాకపోతే మండవ ఇల్లేనా కరెక్టేనా, నేను తప్పు అంటున్నాను, నాకు తెలియదు. మళ్ళీ ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇక్కడ మెట్లకి పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్. ఈ రూమ్ నుంచి ఇట్లా బయటికి వెళ్తే బయటికి వెళ్ళా కూడా ఉంది, నేను చూపిస్తాను. పైకి వెళ్ళచ్చా? ఇలా పైకి వెళ్తే మనకి ఇక్కడ ఒక రూమ్ కనబడుతుంది. ఇదొక రూమ్, ఇది గెస్ట్ రూమ్. ఇక్కడ చూస్తే ఇదిగోండి ఎంత చక్కగా ఉందో. కింద నుంచి చూస్తే ఆధునీకరంగా ఉంటుంది. బయట నుంచి చూస్తే ఒక పాతకాలపు అది ఎలా ఉంటుందో ఆ విధంగా అనమాట. చూడండి, ఇది థియేటర్ లాగా కాదు, ఇది పూర్తిగా హోమ్ థియేటర్. చూడండి ఎంత వినలు ఉన్నాయో. వీళ్ళందరూ మంచి సంగీత విద్వాంసులు. పిల్లలకు కూడా సంగీతం నేర్పిస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా నేర్పిస్తారు. ఇది హోమ్ థియేటర్ కమ్. ఇక్కడ మళ్ళీ వాళ్ళు సాధన చేసేటువంటి శాల కూడా ఇది. ఇలా ఇదండి చూడండి ఎంత చక్కగా ఇక్కడ సాధన చేస్తారు, నిత్యం సాధన చేస్తారు. పిల్లలు కూడా వచ్చి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు. ఎంత బాగుందో కదా. ఇది వీడియో చేస్తున్నాను, వీడియో నాట్ రీల్. ఇంకోండి వీడియో 5 తరాలు బాబాయ్ గారు ఇద్దరు. ఇట్లాగే ఇందాక మనం ఇలా పైకి వెళ్ళాం కదా, ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తే ఇందాక మనం వచ్చినటువంటి రూము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఎంతో బాగుంది. ఆధునీకరించినటువంటి బయటికి చూస్తే వరండాలా ఉంటుంది, బట్ ఆధునీకరించారు. ఇప్పుడు ఇంతకీ దీనికి యజమానులైనటువంటి పిన్ని మిమ్మల్ని ఈవిడ మా పిన్ని గారు, ఈ ఇంటి యజమానురాలు ఈవిడ, చూసారు కదా. ఈ ఇంటిని ఒక చిన్న విషయం పిన్ని, ఇది డిజైన్లో మీ పాత్ర ఎంత ఉంది, బాబాయ్ పాత్ర ఎంత ఉంది? మొత్తం బాబాయ్దేనా? చాలా సంతోషం. ఇలాగే నిర్మాణం చేయాలని ఎక్కడి నుంచి తీసుకున్నాను ఇలా కట్టాలని? 2007లో? అబ్బో, చాలా ఏళ్ళ క్రితం కట్టుకున్నారు. ఓకే, అచ్చా. మీరు సరిపడా చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా బాబాయ్ అసలు ఎంత బాగా చూశారు. ప్రతి ఒక్కరు మీరు చూస్తే మనకు మండవ ఇల్లు అంటారు కదా, ఆ రకంగా ఉంటుంది. మళ్ళీ ఆధునికంగా కూడా అద్భుతంగా ఆధునీకరించారు. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా నేను ఏదైతే మీ అవపోసన అది చూపించడానికి ప్రత్యేకంగా చూపించారు. చూసారు, ఆధునిక యుగంలో కూడా ఎంత బాగా నిర్మాణం చేసుకున్నారు. చూడండి, వేద సేవ చేస్తున్నారు వీళ్ళ ఇంట్లో. అలా వేద మాత అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే వైబ్రేషన్స్ అదంతా కూడా. వీడియోని చాలా పూర్తిగా చూడండి, మా బాబాయ్ ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం. చాలా 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 బాగుంటుంది. చూసారు కదా, ఇలాంటి ఇల్లు కూడా మీరు కూడా నిర్మాణం చేసుకోండి. ఇట్లాంటి అద్భుతమైనటువంటి నిర్మాణం రావాలి. ఎందుకంటే ఇది మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితిని ఇస్తుంది. దైవికంగా, వాస్తుపరంగా
ఒక్కటి కాదు, రెండు కాదు, కొన్ని రకాల అంశాలు అన్నీ దీంట్లో ఉంటాయి. ఇక్కడ ఒక రూమ్ ఉందండి, అదే రూమ్ దేవుడిని. ఇక్కడి నుంచి మనం కూడా వెళ్ళొచ్చు, మొత్తం ఇట్లా ప్రదక్షిణంగా తిరిగి రావచ్చు. టోటల్ అది బ్రహ్మాండంగా ఉంది. అంటే ఒక్క రూమ్ నుంచి ఇంకొక రూమ్కి కనెక్టివిటీ ఉంది. అలా 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 ప్రతిదానికి కనెక్టివిటీ, అట్లా వస్తే కనెక్టివిటీ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రౌండ్గా టోటల్గా ప్రతి దాంట్లోనూ అసలు ఇది అద్భుతం కదా. చాలా చాలా బాగుంది. ఇలా మనం బయటికి వెళ్ళిపోతే ఇది మన చుట్టూ కూడా రౌండ్ ఇది. ఇందాక మనం వచ్చాం కదా, ఇక్కడ విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇలాగ వెళ్తే రౌండ్ వేద్దాం, మన చుట్టూ కూడా ఒకసారి రౌండ్ వేద్దాం. ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా చాలా వెనక చూడండి, వేద పాఠశాల ఉంది. వెనకంతా అద్భుతమైన నిర్మాణాలు. ఆ రాజశ్యామల అమ్మవారి దేవాలయం కూడా నిర్మాణం అవుతుంది. ఈ పక్కనంతా కూడా వేద పాఠశాల, విద్యారణ్యం. మీకు డైరెక్ట్గా గూగుల్లో కూడా విద్యారణ్యం అని కొట్టేస్తే డైరెక్ట్గా మీరు ఈ విద్యారణ్యం దాకా మీకు మ్యాప్ వచ్చేస్తుంది. విద్యారణ్యం వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు. చూడండి, ఇది రౌండ్గా మనం చూస్తే చాలా 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 అద్భుతంగా అయింది. ఇది ఒక 1100 గజాలు. చాలా బాగా కట్టారు, చాలా బాగా అద్భుతంగా కట్టారు, నిర్మాణం చూసారు కదా. ఇది ఇలా వెళ్తే ఇక్కడ చూడండి, ఇవి రూమ్స్, ఇవి అధ్యాపకులకు రూమ్లు. ఇవి ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులు, గెస్టులు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. దేవాలయం చూడండి, రాజశ్యామల అమ్మవారి దేవాలయం. అసలు ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితిగా అవ్వబోతుంది. ఇక్కడ చూస్తే చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ ఇంతకుముందు అక్కడ ఆఫీస్లో వీళ్ళు ఉండేవాళ్ళు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ ఇల్లు నిర్మాణం చేస్తున్నంతసేపు, ఇక్కడ పాఠశాల నిర్మాణం అవుతున్నంత కాలమంతా కూడా అక్కడే వాళ్ళు నివాసమై ఉన్నారు. అక్కడ చూస్తున్నారు కదా, ఆ ఇంట్లో నివాసమై ఉన్నారు. అది ఇప్పుడు ఆఫీస్గా అవుతుంది. ఇది చూడండి, ఇది కూడా అతిథులకి ఇవన్నీ స్టోర్ రూమ్, స్టోర్ కమ్ ఇవన్నీ కూడా పైన అంతా కూడా అతిథులకి. ఇక్కడ చూడండి అమ్మవారు. ఓహో, రాజశ్యామల దేవి అంటే ఈ అమ్మవారిని బహుశా అక్కడ ప్రతిష్ఠ చేస్తారనుకుంటా. చూడండి ఎంతగా అబ్బా అద్భుతంగా ఉంది అమ్మవారు కదా. విద్యారణ్యానికి వస్తే ఖచ్చితంగా మీరు ఇదంతా చూడండి. మీరు చూసి విద్యారణ్యాన్ని మీరు ఏ రకంగా విద్యారణ్యానికి సహకరించినా ఆ వేదమాత సేవలో తరించినట్టే. ఏ రకంగానైనా శారీరకంగా కానివ్వండి, మానసికంగా ఏ రకంగా ధన సహాయమే కానివ్వండి, ఇంకా సేవాపరంగా కానివ్వండి, ఏ రకంగా మీరు ఇక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకుంటే అన్ని రకాలుగా పాల్గొనవచ్చు. అంత అద్భుతమైనటువంటి స్థితిని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కొక్క సంవత్సరంలో పూర్తి స్థితి మనం చూడగలుగుతాం. ఎందుకంటే చూస్తున్నారు కదా, విద్యార్థులు కూడా దాదాపు 140 మంది విద్యార్థులు ఉన్నారు ఈ వేద పాఠశాలలో. 2 వేదాలను నేర్చుకుంటున్నారు. 2 వేదాలలో కూడా ఘనాంతం చెప్తారు. పూర్తిగా పిల్లవాడిని ఇచ్చేస్తే మనం ఇంటర్మీడియట్ సమయానికి మనకి ఇంటర్మీడియట్ ఆధునిక విద్యతో పాటు ఈ విద్యను కూడా నేర్పిస్తారు. మీకు అర్థమైంది? ఆధునిక విద్యతో పాటు అది పోయిందని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేకుండా 2 విద్యలనే నేర్పిస్తారు. అదే కాకుండా ఇంకా అనేక రకాలుగా సంగీతము, మరలా కరాటే, ఇట్లా 1 కాదు 2 కాదు అనేక రకాల విద్యలను కూడా ఒక అద్భుతమైనటువంటి ధార్మికుల్లాగా, ఒక అద్భుతమైనటువంటి స్థితితో ఒక మనిషిని ఒక చాకులాగా, వజ్రంలాగా తయారు చేస్తారు. అంటే ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగలడు వాడు. కేవలం వైదికపరమైనటువంటి జ్ఞానమే కాదు, ఆధునిక కాలపరమైనటువంటి జ్ఞానమే కాదు, శారీరకంగా కూడా అద్భుతమైనటువంటి దృఢత్వంతో కరాటే ఇంకా అనేక రకాలుగా స్వీయ రక్షణ చేసుకోవడానికి కావలసినటువంటి అన్ని విద్యలు కూడా నేర్పిస్తారు. కళా విద్యలు కూడా నేర్పిస్తారు. ఇందాక చూశారు కదా, వీణ ఇత్యాది అవన్నీ కూడా నేర్పిస్తున్నారు కదా. అలాగే ఫ్లూట్ నేర్పిస్తారు, కళా విద్యలు నేర్పిస్తారు, సంగీతం నేర్పిస్తారు. 1 కాదండి, ఇవన్నీ మీరు విద్యారణ్యానికి రండి. విద్యారణ్యానికి వచ్చి మీరు స్వతహానే వచ్చి మీరు ఒకసారి ఈ స్థితిని చూడండి. మీకు ఇక్కడ పైన చూస్తే, మీ పైన కూడా వెళ్దాం. పైన వేదాధ్యాపన, ఇది అధ్యాపనాలయం, వేదాధ్యాపన ఆలయం. మనం పైకి వెళ్తే నేను మీకు ఇది ప్రారంభం కాకముందు మీకు ఇమేజ్ ఇస్తున్నాను, చూసారా? ప్రారంభం కాకముందు చేశాను, ఇక్కడికి వచ్చా. అంతకుముందు నుంచి చేస్తున్నటువంటి వీడియో ఇది అన్నసదనం. ఇక్కడ అన్నసదనం అనుకుంటే ఇక్కడ చూడండి, అన్నసదనం రాసింది. విద్యారణ్యం అన్నసదనం, చూసారు కదా? యశ్వంత్ ప్రణబ్ బాగుంది. ఇదిగో శ్రావణ బహుళ చతుర్దశి. లోపలికి వెళ్దాం మనం.
చల్లగా ఉంది. ఋగ్వేదం ఇక్కడ ఋగ్వేదం నేర్పిస్తారు. ఎంత బాగుంది. ఫ్యూచర్లో అనుసరణ ఇక్కడ రాబోతుంది. అక్కడ పుస్తకానికి అయితే అక్కడ జరుగుతుంది కానీ ఇక్కడ విద్యారణ్యం అండి. ఏ రకంగా విద్యారణ్యం వేద విద్యా పోషణ ధర్మరక్షణ చేయాలనుకునే ప్రతి ఒక్క ధార్మికులకు విద్యారణ్యం స్వాగతం చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా విద్యారణ్యానికి వచ్చి మీ సహాయాన్ని ఏ రకంగా మేము ఇక్కడ కింద కూడా అన్ని డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి ఇస్తాను. అవన్నీ కూడా మీరు చూసి దానికి అనుగుణంగా మీరు ఆయా దానికి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ అంతా కూడా అందసరి ఇంకా బాగుంది. ఇంకా బాగుంది. మొత్తం 200-300 మంది ఒక్కొక్క ఫ్లోర్లో 200 మంది తినచ్చు. చాలా బాగా ఇదంతా ప్రస్తుతానికి ఋగ్వేదం జరుగుతుంది కదంతా. ప్రస్తుతానికి ఋగ్వేదం జరుగుతుంది. ఋగ్వేద విద్యార్థులు రండి ఖచ్చితంగా అందరూ రావాలి. విద్యారణ్యానికి వేద పరిరక్షణ మనం చేయాలండి. మన ధర్మాన్ని మన వేదాన్ని మనం పరిరక్షించాలి. ఈ యొక్క ఈ ఆలయం యొక్క దీన్ని నడుపుతున్నటువంటి వారు మా అడుగుల శశిభూషణ సురేంద్ర గారు, మాకు వారు బాబాయ్ గారు అవుతారని చెప్పాను కదా. ఇది ఎలా అంటే వారి స్వార్జిత ధనాన్ని పిత్రార్జిత ధనాన్ని ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల ధనాన్ని వేద సేవ కోసం వదిలిపెట్టారు. చాలా ఇప్పుడు ఈ మధ్య ఆ ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. అంటే వారు ఎన్నో త్యాగం చేస్తే తప్ప వారికి ఈరోజు అది రాలేదు. వారు ఇప్పుడు అంత పెద్ద నిర్మాణం చేసుకోగలిగారంటే వారు ఎన్ని త్యాగం చేశారంటే నాకు తెలుసు. నేను ప్రత్యేకంగా చూశాను. ఇప్పుడు వారికి అది ఖచ్చితంగా వారికి రావాలి. ఖచ్చితంగా అది వారు ఇప్పుడు ఏదైతే ఆ స్థితిని అనుభవిస్తున్నారో వారు నిజంగా వారు శ్రమించారు. ప్రతి ఒక్కటి వారు శ్రమించారు. వారు ఉత్తమంగా ఉన్నటువంటి స్థితి నుండి అంటే ఎట్లా అంటే ఒక లెజెండ్ పురోహితులుగా ఉండేటువంటి సమయంలో వాటన్నింటినీ విడిచిపెట్టి నిస్వార్థంగా వేదసేవ చేయడానికి అన్నీ విడిచిపెట్టి ఈ ఊరిలోకి వచ్చి కూర్చున్నారు వారు. ఇదిగోండి ఈ చిన్న ఇంట్లోనే ఉండి ఎన్నో సంవత్సరాలు ఉన్నారు వారు. ఈ ఇంట్లోనే ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. ఇక ఒక దాదాపు 12-13 ఏళ్ళు ఉన్నారు. అలా ఉండి ఈరోజు ఆ ఇల్లు కట్టుకున్నారు. అర్థమైందా? అలాగా ఎన్నో స్ట్రగుల్స్ వారు ఫేస్ చేసి ఇంత పెద్ద నిర్మాణం దాదాపు ఇప్పటికే 20 కోట్ల దాకా పెట్టుబడి పెట్టారు. చూడండి ఇంత మీకు ఇక్కడ ఫోటోలు అన్నీ ఇస్తున్నాను చూడండి. అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూశారు కదా. వీడియో లింకును కూడా ఇస్తాను నేను కింద. ఇంతకుముందు చేసినటువంటి వీడియో లింకును కూడా ఇస్తాను. ఎంత శ్రమిస్తే వాళ్ళు ఎన్ని రోజులు ఆయన కష్టపడి ఈ వేద పాఠశాలని ఈ స్థితికి తీసుకొచ్చారనేది చూడండి. మీకు ఇక్కడికి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తే తెలుస్తుంది మీకు. చూడండి పాప ఎంత బాగుందో కదా. పిడికలు కూడా అద్భుతంగా ఇక్కడే అగ్నిహోత్రానికి కావాల్సినటువంటి అన్ని వసతుల్ని వాళ్ళు ఇక్కడే కలగజేసుకుంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించాలంటే 1 కాదు 2 కాదు అద్భుతాలు ఉన్నాయి. ఇంకా చూపిస్తాను. ఇంకా వెళ్దాం. అప్పుడు అయిపోలేదు వీడియో. చూడండి పూర్తిగా చూడండి. ఇదిగోండి ఇక్కడ అంతా కడిగే ఇక్కడ కడగడానికి ఒక ప్రత్యేకమైన ప్రాంతం. కడగడానికి బాగుంది కదా. మళ్ళీ ఇలాగా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా అధ్యాపన ఇక్కడ ఎదురువేదం అంతా చూపిస్తారు. ఇదిగో ఇది ఎంత బాగుంది. చాలా రోజులు పనివాళ్ళు లేకపోతే ఆ యజమానురాలు ఇప్పుడు ఎవరైతే నేను మీకు చూపించానో ఆ యజమానురాలే స్వయంగా ఇక్కడ విద్యార్థులకు సేవ చేసుకున్నటువంటి స్థితులు కూడా నేను చూశాను. ఇవన్నీ కడగడం పనివాళ్ళు రాకపోతే ఆవిడ సొంతంగా చేసినటువంటి రోజులు నేను చూశాను. అంటే నిస్వార్థ సేవ. ఇది యజుర్వేదం. ఇక్కడంతా కూడా యజుర్వేదం. విద్యార్థులందరూ కూడా ఎక్కడ ఉన్నారు సారా? ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ యజుర్వేదాధ్యాపనం ఇందాక ఇక్కడ తీసుకుంది ఋగ్వేదము, ఇక్కడ యజుర్వేదం. అద్భుతంగా చెప్తారు. చాలా అద్భుతంగా చెప్తారు. ఇవన్నీ పిల్లలకి ఇంకా అక్కడ నిర్మాణం అవుతుంది కదా. ఆ నిర్మాణం అయిపోతే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. పిల్లలందరూ కూడా పూర్తిగా ఇంకా నిర్మాణానికి ఇంకా కావాలి. ఇంకా చాలా పెట్టాలి. ఇంత పెద్ద వ్యవస్థను మనం చేయాలంటే ఎంత శ్రమ. ప్రస్తుత ఆధునిక యుగంలో ఎంత శ్రమతో కూడుకున్న వ్యవస్థ. ₹1 కూడా పిల్లల దగ్గర నుండి తీసుకోవడం, మన తల్లిదండ్రుల నుంచి తీసుకోవడం కానీ ₹1 కూడా చేయరు. అంతా ధార్మికంగా ధార్మికులు ఇస్తున్నటువంటి వాళ్ళు పోషిస్తున్నటువంటి విధానాన్ని చూడండి ఎంత చక్కగా
ఇక్కడంతా కూడా యజుర్వేదం నడుగుతుంది. యజుర్వేదం కదా, ఇదంతా యజుర్వేదమే. ఇక్కడంతా యజుర్వేదం. ఇక్కడ చాలా చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. ఇంత పెద్ద ఇంత సంస్థను ఏర్పాటు చేయాలంటే ఇంతటి ఆధునిక యుగంలో పిల్లల దగ్గర నుండి ₹1 కూడా తీసుకోకుండా, తల్లిదండ్రుల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా చేయాలంటే ఎంత శ్రమ. మామూలుగా మన ఇంట్లో 2-3 భోజనం పెట్టాలంటే మనం కింద మీద పడిపోతాము. అట్లాంటిది ఇంతటి వ్యవస్థను చేయాలి అంటే సామాన్యమైన విషయం అయితే కదా. కానీ వీళ్ళు సాధించారు. ప్రతి ఏ వేద పాఠశాలకు వెళ్ళినా మనకు కనబడుతుంది. కాకపోతే ఇక్కడ చాలా విశేషంగా అనమాట, చాలా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండడం, వాళ్ళ పోషణ అంతా కూడా ఫస్ట్ క్లాస్ లెవెల్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. రాగానే ఎంత పెద్దవాడికైనా ఎంతటి వాడికైనా ఇక్కడ రాగానే భోజనం పెడతారు. అది చాలా ముఖ్యం. ఇక్కడ చూస్తే ఇక్కడ మేము గతంలో ఇక్కడ కూడా అధ్యాపన జరిగేది. ఇక్కడ రాజశ్యామల యాగం చేసాము గతంలో. ఇక్కడ కూడా ఈ సంగీతం ఇవన్నీ కూడా అధ్యాపన ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ విద్యార్థులే అక్కడ ఋగ్వేదం అంతా అక్కడికి మారారు. ఒకప్పుడు ఇక్కడే ఉండేది. ఇంకా కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. చాలాసార్లు చూస్తే చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంటారు. ఎక్కడ నుండి అనుకుంటున్నాను, మీకు ఉదాహరణ చెప్తాను. అమెరికా నుండి యూకే నుండి విద్యార్థులు వచ్చారండి ఇక్కడికి చదువుకోవడానికి, వేద విద్య నేర్చుకోవడానికి. అమెరికా నుండి పిల్లలు వచ్చారు. చూసారు కదా, ఇది ఒక సాధారణమైనటువంటి విషయం కాదండి. ఇంతమందిని పోషించాలంటే అసాధారణ విషయం. మీకు ఆధునిక యుగంలో తెలిసిందే కదా, సామాన్య విషయమా. దాదాపు 150 మంది విద్యార్థులు చూడండి. ఇది కూడా ఒక అగ్నిహోత్ర యజ్ఞశాల. ఇక్కడంతా హోమాలు చేస్తారు. ఎవరైనా ఏమైనా హోమాలు అడిగినా చండీ హోమం చేస్తారు ప్రతి మాస శివరాత్రి, బహుశా పౌర్ణమి అనుకుంటాను. చూడండి, ఇదంతా హవనశాల. ఇక్కడ సోమయాజుడు నిత్యాగ్నిహోత్రం. ఇక్కడంతా కూడా అక్కడ ఇందాక చూసిందేమో దేవతార్చన, ఔపాసన ఆజ్ఞ అక్కడ చేస్తారు. ఇక్కడేమో అగ్నిహోత్రం, సోమయాగం. ఇక్కడ కూడా మనకు దేవతార్చన పడుతుంది. చూడండి, దేవతార్చన మామూలుగా ఉండదు. చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదొక మహత్ కార్యం, యజ్ఞం, ఒక అద్భుతమైనటువంటి వేద యజ్ఞం జరుగుతుంది కదా. వేద యజ్ఞం, ధర్మయజ్ఞం చేస్తున్నారు. ఈ కాలంలో మనకు ఎంతమంది అయితే మన హైందవ ధర్మానికి వ్యతిరేకులు తయారవుతున్నారో అంతకు రెట్టింపుగానే ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా తయారవుతున్నారు కావాలి. ఇది మనకి ఇంకా బలపడాలి. ధార్మికులు ఇంకా వృద్ధి చెందాలి. ధార్మికులకు ఆ స్థితి రావాలి. ఇలాంటి ధర్మాన్ని పోషించేటువంటి సామర్థ్యం ప్రతి ధార్మికుడికి రావాలి. ఈ వివరాలన్నీ కూడా నేను మీకు పూర్తిగా, ఈ విద్యారణ్యానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ కింద ఇస్తాను. పూర్తిగా చూడండి. ఇంకా అయిపోలేదు. మనం గోశాలకు వెళ్దాం. చూసారు కదా, గోశాలకు వెళ్దాం. అసలు ఒక రకమైన వైబ్ ఉంటుంది, ఒక అద్భుతమైన వైబ్ ఉంటుంది. ఇక్కడ గురుగారు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా యజుర్వేదం జరుగుతుంది. యజుర్వేద పాఠం జరుగుతుంది ఇక్కడ. చూసారు కదా, యజుర్వేదాధ్యాపన జరుగుతుంది. మా బాబాయ్తో రెండు మాటలు మాట్లాడి తెలుసుకుందాం. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా ఇక్కడ వెళ్తే చూడండి, తిరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఉద్యానవనం కనబడతారు. ఏంది చూడలేదే. ఇక్కడ గోశాల ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు విద్యార్థులు బట్టలు వేసుకునేటువంటి ప్రదేశం అయినట్టుంది. బహుశా గోశాల అటు వెళ్ళినట్టుంది. మనం చూపిస్తాం. ఇది ఉద్యానవనం. చాలా బాగుంది. పార్క్ పిల్లలు, చిన్నపిల్లలు కదండి, చాలా చిన్నపిల్లలు కదా. ఇక్కడ కూడా ఏదో ఇల్లు మొత్తానికైతే రెడీ అవుతుంది. ఇది ఎవరిదో ఏంటో తెలియదు. ఆ విషయాలను కూడా బహుశా ఇదన్నీ తెలుసుకుందాం. ఇందాక మనం దేవాలయం, అక్కడ విద్యా పాఠశాల అంతా కూడా చూసాం కదా. అలా చూసి మనం అక్కడ లోపలికి వెళ్ళాం. అలా మనం ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చేస్తే ఇక్కడ మీకు ఉద్యానవనం కనబడుతుంది. మీరు ఒకసారి అందరూ కూడా నేను చెప్తున్నా, విద్యారణ్యానికి రండి. ఒక వారానికి ఎప్పుడో ఒక్కరోజు రండి, వచ్చి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి వేద సేవ విద్యార్థులతో కనెక్ట్ అవ్వండి. ధార్మికమైనటువంటి స్థితిని మన ఎర్రగా బాబా స్ఫటికలింగేశ్వరుడు అండి. మహాదేవుని అద్భుతం కదా, చాలా అద్భుతంగా ఉంది. మామూలు నాకు ఇది ఒక అద్భుతంలా కనబడుతుంది. స్ఫటికలింగేశ్వరుడు, శుద్ధ స్ఫటిక సంకాశం, త్రినేత్రం, పంచవక్త్ర. ఎంత బాగుందో అసలు, ఎంత బాగుంది చూడండి. మామిడి చెట్టు అసలు రామచంద్ర దృష్టి తగులుతుందేమో అనిపిస్తుంది చెట్టుకి. అంత బాగుంది. అంత అసలు ఆ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూర్చుంటే
వేరే లోకంతో మనకి ఏమైనా పని ఉంటుందా? మీరు చెప్పండి. వేరే లోకంతో సంబంధమే లేకుండా ఉంటుంది. చూడండి ఎంత చుట్టూ కూడా ఎంత చక్కగా చైర్లేసారో చాలా బాగుంది. చాలా చాలా అసలు అద్భుతంగా ఉంది. ఇక్కడ నాకు తెలిసి పేరెంట్స్ వాళ్ళందరికీ కూర్చుంటారు అనుకుంటాను. ఇక్కడ బహుశా ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ లాంటివి ఏమైనా చేస్తారనుకుంటా. అంత బాగుంది. అంత అసలు న్యాచురల్ ఒక రకమైన హాల్, న్యాచురల్ ప్రకృతి ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం కదా. ఇంకేమన్నా చూడండి, ఇక్కడికి వెళ్తే ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం గోశాలకు వెళ్దాం. గోశాల ఉంది. దాదాపు 70 గోవులు ఉన్నాయని వెనుకడి చూద్దాం. మనం వెళ్ళి గోశాలకు కూడా వెళ్దాం. ఇవన్నీ ప్రత్యేకంగా ప్రస్తుతమైనటువంటి ఆధునికంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వేద సేవ ఎట్లా చేస్తారు, వేద పాఠశాలలు ఎలా ఉంటాయి, ఆ పాఠశాల జీవనం ఎలా ఉంటుంది, అవంతా కూడా నేను పాత వీడియోలో చెప్పాను. అందుకే మళ్ళీ నేను వాళ్ళ విద్యార్థి యొక్క జీవనాలు పొద్దున 4 గంటలకు లేస్తాడు ఆ కుర్రాడు. చిన్న పిల్లలు సైతం వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. 4 గంటలకు లేచి వాళ్ళ సకర్మలన్నీ వాడు చేసుకొని సంధ్యావందనం చేసి అగ్నిహోత్రం చేసుకొని ఆ అగ్నికార్యం లాంటి కార్యక్రమాలన్నీ చేసుకొని టిఫిన్ చేస్తారు. పొద్దున్నే టిఫిన్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత నాకు తెలిసి పొద్దున్నే ఆవృత్తి చేస్తారనుకుంటా. చదివి నేను మొత్తం ఒకసారి విద్యార్థులను అడిగి మనం పూర్తి వివరణ అంతా కూడా తెలుసుకుందాం. అలా రాత్రి 7-8 గంటల వరకు వాళ్ళకు ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు స్వతహా అతడే చేయాల్సి ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాల పాటు కఠినమైనటువంటి శ్రమతో వేద విద్య నేర్చుకుంటాడు. దాంతోపాటు ఒక ధార్మికమైనటువంటి కళల పట్ల కూడా అతడు మహా గౌరవంగా ఉంటాడు. అలాగే మరొకటి ఏమిటంటే సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో ఏ రకంగా మనం ప్రవర్తించాలి, సమాజం ఎలా ఉంది, ఆధునికంగా ఎలా వస్తుంది, వాటన్నింటినీ కూడా తెలుసుకుంటాడు. వేదం నేర్చుకుంటే వేదమాత అంటూ మనలో ఆ జ్ఞానంలో ప్రవేశిస్తే, వేదమాత జ్ఞానం అంటూ మనకు వస్తే ముమ్మాటికి సమాజం పట్ల ఎలా ఉండాలో మనం ఎంత ఎలా ఉండాలో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే వేదమాత అనుగ్రహిస్తుంది. చూడండి పిల్లలు ఎంత చిన్న పిల్లలు చూడండి, 7 సంవత్సరాలు 8 ఏళ్ళు 8-9 సంవత్సరాల పిల్లలు కూడా చక్కగా ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారు. ఇదేంటిది ఇక్కడ స్కూలా ఫార్మా అది చూడండి ఫార్మల్ ఎడ్యుకేషన్. అబ్బో టీచర్ చూడండి ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా పిల్లలకి నేను చెప్పాను కదా, వేద విద్యతో పాటు ఆధునిక విద్య కూడా నేర్పిస్తాను. ఆధునిక విద్యను కూడా వాళ్ళను అద్భుతంగా తీర్చిదిద్దారు. చూడండి మీరు భయపడాల్సిన పని లేకుండా ఆధునిక విద్యను ఎంత చక్కగా ఇంటర్మీడియట్ వచ్చేసరికి వేదం వస్తుంది, వేదం ఘనాంతం వస్తుంది, అలాగే ఆధునిక విద్య కూడా వస్తుంది. కళల పట్ల గౌరవంగా ఉంటాడు, కళలు వస్తాయి, అలాగే సంగీత కళలు ఇత్యాది అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్పిస్తారు. ఇప్పుడే క్లాస్ పూర్తి చేసుకొని వెళ్తున్నారు. ఇన్ని రకాల విద్యలను ఒకే దగ్గర నేర్పిస్తారు మీకు. ముఖ్యంగా వేద విద్య అనేది వస్తే సంపూర్ణమైనటువంటి ధార్మికంగా వాడు ఎలా ఉండాలో మనకి అర్థమైపోతుంది. కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థకి ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనకి ఇలా కనబడుతుంది, కానీ ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత మనం చూడడానికి కూడా అదే ఫలానా అక్కడ ఉండేది ఎంత అభివృద్ధి చెందిందో అని మనమే అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు చూడండి ఒకసారి ఇక్కడ ఫోటోలు ఇస్తున్నాను. విద్యారంగం దినదినాభివృద్ధి చెందుతూ వేదమాత యొక్క అనుగ్రహంతో ఏ రకంగా అయితే అభివృద్ధి పొందుతూ వస్తుందో చూద్దాం. చూసారు కదా, ఇది గోసేవాసనం. చూడండి గోవులు కూడా ఎన్ని ఉన్నాయో. మీరందరూ ప్రస్తుతమైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంత బాగుందో చూడండి. మహాదేవుడు నందిలాగానే ఉంది. చూసారు కదా, ప్రతి ఒక్క ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఈ వేద విద్యారణ్యం గురించి తెలుసుకోవాలి. ఇది నిజంగా అరణ్యం కాదు, మహారణ్యం. ఇది మహా అరణ్యం. ఏ కాలంలో ఎలాగైతే ఈ అరణ్యం అని నామం చేశారు, ఏ సమయంలో ఈ పేరు పెట్టారో కానీ ఇది మామూలు అరణ్యం అయితే కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి అరణ్యం అని చెప్పుకోవాలి. అద్భుతమైన అరణ్యం చూడండి. ఇది నైమిషారణ్యం. ఒకప్పుడు చాలా అద్భుతమైనటువంటి కీర్తి ఉండేది నైమిషారణ్యానికి కదా. నైమిషారణ్యానికి ఉండేటువంటి కీర్తి ఇప్పుడు ఈ విద్యారణ్యానికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అంత పెద్దది చూడండి, ఎంత పెద్ద గోశాల. 70 గోవులు, 70కి పైగా గోవులు ఉన్నాయి. చూడండి, నందీశ్వరుడు యొక్క వాహనం రాలేదు, పరమేశ్వరుడు వాహనం నందీశ్వరుడు రాలేదు. ఎంత బాగుందో ఇక్కడ చూడండి. వివరాలంతా కూడా నేను మీకు మొత్తం వీడియో మొత్తం కూడా కింద ఇస్తున్నాను, చూశారు కదా. చూడండి పూర్తిగా చూడండి. ఇక్కడ సేవ కూడా రావచ్చు, సేవ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా అద్భుతమైనటువంటి వేద సేవ, ధార్మికమైన సేవ చేస్తే చాలండి. లక్షల డబ్బులు పోసి మీరు డొనేషన్లు అవి కూడా కాదు, సేవ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా
ఈ వైదిక సేవ చేసుకున్నా చాలు, శ్రవణం ఇక్కడ ధారపోసినా చాలు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో కదా. మనం ఇంకా మీకు అద్భుతమైనటువంటి సరస్సు చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇది ఒక మర్రి వృక్షం. ఇక్కడ చూస్తే ఇది అద్భుతమైనటువంటి మర్రి వృక్షం. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది మా మావయ్య గారిని, వారి కూడా మనం కూడా తీసుకుందాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సరస్సు ఉంది, ఎంత బాగుంటుంది ఇక్కడ చూడండి. అబ్బా పొంగలు సరస్సులో ఎంత బాగున్నాయి. ఒక అద్భుతంగా ఉంది, కృత్రిమం కాదు, ఇది ఎప్పటి నుండో ఉంది ఇక్కడ. ఇది అసలు అద్భుతంగా ఉంది కదా. ఈత అదంతా కూడా నేర్పిస్తారు, స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారు. ఇది న్యాచురల్ ఒక స్విమ్మింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. న్యాచురల్గా ఏర్పడింది. మీకు ఇక్కడ నేను మీకు చూపిస్తాను కదా. మీరు నా పాత వీడియో చేశానని చెప్పాను కదా. ఆ వీడియోలో కూడా నేను మీకు ఇక్కడ వీడియో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియోని కూడా. మీకు ఇది కూడా మీకు కనబడుతుంది. అప్పుడు అంటే న్యాచురల్గా వచ్చింది ఇది వీళ్ళకి. ఇది ఒక వరం. ఇంత పెద్ద వ్యవస్థను చూడండి, అక్కడ కూడా గోవులు ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థను వీళ్ళు ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు. ప్రస్తుత ఆధునిక యుగంలో, ప్రస్తుతం ఇంత డబ్బు ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంలో సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ఇది మనం చేయలేం, మన సాధ్యం కాదు. కానీ ఒక్కరు ఆయన సంకల్పం చూడండి ఎంత గొప్పదో. వారి సోమయాజులు గారిది ఎంత సంకల్పం ఉంటే ఈ స్థాయిలో వారు చేయగలుగుతారు. ఎన్ని పోగొట్టుకుంటే ఈ స్థితిని వారు చేయగలుగుతారు కదా. సామాన్య విషయం అయితే కాదు. ప్రతి ఒక్కరు ధార్మికులైన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటి అంటే, దయచేసి విద్యారణ్యాన్ని ఒకసారి రండి. విద్యారణ్యానికి వచ్చి మీరు చూడండి, ఇక్కడ వ్యవస్థను చూడండి. చూసిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. ప్రతి విద్యార్థిని అడగండి, ఆ గురువు గారిని అడగండి, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అడగండి. ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థను చూడండి. మీరు కల్లారా చూసిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం అడగండి. ఏదో వెబ్సైట్లు చూసో ఇది చూసో కాదు. ప్రత్యేకంగా రండి, ఇక్కడికి రండి. ఒకరోజు రండి, ఒక్కరోజు ఎప్పుడో ఒకరోజు పెట్టుకోండి. చూసి అంత గొప్పదండి. నేను ప్రత్యక్షంగా నేను చెప్తున్నాను కదా. నిస్వార్థంగా వేద సేవ చేస్తున్నారు వీళ్ళు. నిస్వార్థంగా చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే ధార్మికులైన వారు వేద ఈ విద్యారణ్యంలో మీరు కూడా ఒక మొక్కలాగా, మీ శ్రమను కూడా ఒక మొక్కలాగా లేదా అరణ్యంలో నాటాలి అనుకుంటే, ఒక ధర్మ బీజాన్ని, ధర్మ విత్తనాన్ని మీరు కూడా నాటాలి అని అనుకుంటే ఈ విద్యారణ్యానికి రండి. ఆల్వేస్ వెల్కమ్. మావి నమస్కారం. వీరే మాడుగుల శశిభూషణ సోమయాజులు గారు. ఇందాక నుండి నేను మీకు వీరి ఉపోద్ఘాతమే నేను ఇస్తున్నాను. వీరి గురించి నేను ఈ చిన్న వీడియోలో చెప్తే అస్సలు సరిపోదు. ఎందుకంటే అది ఒక అనంతమైనటువంటి ప్రవాహం. ఎంత చెప్పినా తరగదు. నేను మీకు గత 2-3 వీడియోలో కూడా చూపించాను. ఆ వీడియో లింకులు కూడా కింద ఇస్తాను, మరి ఒకసారి చూడండి. వారి గురించి చెప్పడానికి అసలు సరిపోదు. కానీ 2 వాక్యాలతో వారిని అడిగేస్తున్నాను. బాబాయ్, మీరు చేస్తున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, విద్యారణ్యం అనే మహాయజ్ఞం, చాలా అసలు మాలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. ఇది అద్భుతంగా ఇన్స్పిరేషను. దీనికి మూల బీజం మీకే ఎలా ఇన్స్పిరేషన్ మీరు ఇది కట్టడానికి? ఇన్స్పిరేషన్ ఏమో ఒకటి మన ఋషులు, మన విద్యా విధానం, మన మహాత్ములు. వాళ్ళని చూసి అబ్బా అంత గొప్ప పండితుల్ని మళ్ళీ మనం తయారు చేసుకోగలమా, ఒక ప్రయత్నం చేద్దాం అనేది ఇన్స్పిరేషన్. ధర్మక్షేత్రం కదా మీ ఛానల్ పేరు? స్వధర్మము అనే మీ ఛానల్, చందు గారి ఛానల్ మొట్టమొదటగా మన విద్యారణ్యాన్ని ప్రపంచానికి తెలియచేసింది. సో అందుకని విద్యారణ్యం ఈరోజు ఇక్కడ ఉండటానికి స్వధర్మము అనే ఈ ఛానల్ చాలా గొప్ప కంట్రిబ్యూషన్ చేసింది. 2019లో మొట్టమొదటి వీడియో చేశారు చందు గారు. అట్లానే 2021లో ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. చాలా సంతోషం. ఇది నిజంగా చెప్పాలంటే ఒకరు మొదలు పెట్టారు అలా కాకుండా, ఇది మనం అందరం కలిసి చేయాల్సిన పని అండి. మన ఇంటిని మనం తీర్చిదిద్దుకోవాలి, ఏమంటే మన సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి. ఇది ఎవరో నరేంద్ర మోదీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, లేదా కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, శ్రీమంతులు చేసే పని కాదు. మన ఇంటిని మనం సర్దుకోవాలి, మన సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి, మనమే సంకల్పించుకోవాలి. మనం కలిసామనుకోండి, మనం మాట్లాడుకున్నాం, మన అవసరాలు మనకే తెలుస్తాయి, వాళ్ళకేం తెలుస్తాయి. అందుకని మన పిల్లల్ని మనం తయారు చేసుకున్నామండి. వ్యాపారం కాదు ఇది.
ఇది లక్షలు కోట్లు పెట్టుకుని స్కూళ్ళు తయారు చేసి ఆ హడావిడిలోంచి బయటకు వద్దాం. ప్రకృతి ఒడిలో మన పిల్లల్ని పెంచుకుందాం. మంచి మనసులు, మంచి మనుషులుగా, బుద్ధిమంతులుగా మన పిల్లలు తయారు చేసుకుందాం. గొప్ప పండితులుగా తయారు చేసుకుందాం, ధర్మాత్ములుగా తయారు చేసుకుందాం. ఇది మన పని. మనం కలిసి నడుద్దామండి. మీకు అందరికీ స్వాగతం. రండి, తెలుసుకోండి, కార్యకర్తగా పనిచేయండి, దాతగా మారండి. మీ సంపదలో చిన్న ముక్క ఇవ్వండి. మీ సమయంలో, మీ జీవితంలో కొద్ది సమయం ఉంది. రోజులో ఒక 15 నిమిషాలు, 23 గంటల 45 నిమిషాలు మీది, 15 నిమిషాలు విద్యార్థి. మనం దీనితో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పాను, మీరు రండి, నేను మీకు ఉపోద్ఘాతాలు చెప్పట్లేదని చెప్పాను కదా, అదే వారి వాక్యం, అదే వారి. మీరు రండి, మీరు వచ్చి ప్రత్యక్షంగా చూడండి. ఇంత అద్భుతమైనటువంటి మీరు గృహం కూడా చూశాను, అగ్నిహోత్రం. చాలా మీరు ఎన్నో సంవత్సరాలు ఆ కళ మీకు ఉండి ఉంటుంది. మీరు ఎన్నో కోల్పోయి ఉండి ఆ స్థితిని ఇప్పుడు మీకు నేను చూశాను. అట్లాంటిది ఆ నిర్మాణంలో మీ ఎప్పుడు అలా నిర్మాణం చేసుకోవాలని మీకు అనిపించింది? అట్లాంటి అదే 2007లో మూలం దానికి కూడా 2007లో మల్కాజ్గిరిలో 2005లో ఇల్లు అక్కడ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు కట్టాలి అనేది ప్లాన్. అది ఇప్పటికీ సాధ్యం. చాలా అండి, ఇది సాధారణంగా వారికి ఇప్పుడు దక్కింది కదా. నేను ఇందాక మీకు చెప్పాను, చాలా సింపుల్గా చెప్పాను మీకు. వారు ఎన్నో ఎదుర్కొని ఈ స్థితిని ఇంత దాకా తీసుకొచ్చారంటే ఇప్పుడు మా అందరికి వారు చాలా ఒక మార్గదర్శి. వారు ఇది నైమిషారణ్యానికి ఎంత ఖ్యాతి అయితే వచ్చిందో అంతకు 10 రెట్ల ఖ్యాతి విద్యారంజానికి వస్తుంది. నేను ప్రత్యేకంగా, ఎందుకంటే వారు అంత శ్రమిస్తున్నారు. మేము కూడా వారి అడుగుదారులు 1% అయినా మేము చేయగలిగితే మేము కూడా మా జన్మ చరితార్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. చాలా ఛానల్ వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు నేను ఇది చేయడానికి చాలా శ్రమపడ్డాను అని అంటున్నారు కదా, నిజంగా శ్రమపడ్డాను. అయితే నాకేమనిపిస్తుందంటే, ఇంత సౌకర్యాల మధ్యలో ఇది చేయడానికి నాకే ఇంత శ్రమ అయితే, శంకరాచార్యుల వారికి దేశమంతా తిరిగి 4 మఠాలను స్థాపించి ధర్మస్థాపన చేయడానికి ఎంత శ్రమ ఉండాలి? చాణక్యుల వారికి ఆ సమయంలో ఎంత శ్రమ ఉండాలి అంటూ ఒకవేళ ఏ సౌకర్యాలు లేని ఆ సమయంలో వాళ్ళు అంత శ్రమపడి ధర్మాన్ని నిలబెట్టగలిగితే, యుగాలు గుర్తుపెట్టుకోగలిగిన ధర్మస్థాపన వాళ్ళు చేయగలిగితే, మనం కొద్దిగా చేయలేమా? దాన్ని కూడా శ్రమ అనుకుంటే ఎట్లాగా? ఇది ఆలోచన. చూడండి, అసలు అద్భుతం. అసలు చూసారు కదా, నేను శ్రమ అనుకోవట్లేదండి, మీరు కూడా శ్రమ అనుకోవద్దు. కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, బయటికి రావాలి. కొంచెం మనం కొద్దిగా శ్రమ పడితే చాలా అద్భుతం. చూసారు కదా, విద్యార్థులకు ఏ రకంగా ఒక గురువు యొక్క స్థితి ఎలా ఉన్నారో వారంతా కష్టపడ్డా నాది అసలు ఏం లేదు, వారి ముందు పోల్చుకుంటే నాదెంత అని అంటున్నారు. చూసారా, అది చాలా గొప్ప విషయం. అలాంటి గురువులు ఉన్న విద్యార్థులు, ఇక్కడ విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు ఏ రకంగా సమాజంలో వాళ్ళు తయారవుతారో, ధర్మం పట్ల వారికి ఉన్నటువంటి ఏ స్థితి వస్తుందో మీకు ప్రత్యేకంగా మీరు వచ్చి ప్రత్యక్షంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది విద్యారణ్యం. ప్రతి ఒక్కరు విద్యారణ్యానికి సహాయానికి రండి. మీరు వచ్చి చూసి ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. అందుకే బాబాయ్ తరపున నేను చాలా కృతజ్ఞత. ఇందాక నేను అక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్ అక్కడ చూశారు కదా, అదే అట్లాంటి సేమ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ పిల్లలకందరికీ ఫార్మల్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. ఇందాక మనం ఇక్కడ వస్తే అంత ఖాళీగా ఉంది కదా, చూస్తారు ఇగో అంకెలు. చాలా అసలు అద్భుతంగా ఉంటుంది ఫార్మల్ ఎడ్యుకేషన్ కదా. అద్భుతంగా ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా మీరు చూస్తే విద్యారంగం అంత గొప్ప. ఒక్క అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమవుతుందని అంటారు కదా. విద్యారణ్యం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఈ 4-5 విషయాలు చాలు చెప్పడానికి. ఒక 4-5 అంశాలు చెప్తే అది అద్భుతంగా మీకు అర్థమవ్వాలి, అంత గొప్పదని. ఒకసారి రండి, ప్రత్యేకంగా వచ్చి ఇది చూసి తెలుసుకోండి. విషయాలన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ కింద కూడా ఇస్తున్నాను. వాటిని మీరు ఫాలో అయ్యి వారికి అనేక రకాలుగా ఏ రకంగానే మీరు సహకరించవచ్చు. ఇంకా ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.